హైదరాబాద్ నగరం ఎప్పుడు బిజీగా ఉండే మెట్రో ట్రైన్లో సోమవారం సాయంత్రం 7:30 సమయంలో రాయదుర్గం నుండి నాగోల్ వెళ్తున్న మెట్రోలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. Next station. ఒక వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్ బయటపెట్టి అక్కడ ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటనను చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. అందులో ఒక మహిళ ధైర్యంగా ఆ వ్యక్తి ప్రవర్తనను వీడియోలో రికార్డ్ చేసింది. ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. అయితే అక్కడే ఉన్న మిగతా మహిళలు అతన్ని నిలదీయగానే అతడు వెంటనే వీడియో తీస్తున్న బాధితురాల్ని గమనించి ఎవరైనా కొట్టి బుద్ధి చెప్తారేమో అన్న భయంతో అక్కడి నుండి పారిపోయాడు. ఇలాంటి సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. పబ్లిక్ ప్లేస్లలో బస్, ట్రైన్, మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించే కొందరు వ్యక్తులు మహిళల భద్రతను సవాల్ చేస్తున్నారు. ఇలాంటి వారిని కేవలం భయపడి వదిలేయకూడదు. తక్షణమే ఆర్టీసీ హెల్ప్ లైన్, మెట్రో సెక్యూరిటీ లేదా 100 నంబర్కి కాల్ చేయాలి. సాక్ష్యంగా వీడియోలు, ఫోటోలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే చుట్టుపక్కల వారిని అలర్ట్ చేయండి. మొబైల్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ డయల్ 100, షీటిన్, మెట్రో హెల్ప్ డెస్క్ సేవ్ చేసుకోండి. సేఫ్టీ కోసం అవసరమైతే చిన్న పెప్పర్ స్ప్రే, సేఫ్టీ అలారం వెంట పెట్టుకోండి. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒక నగరం ఎంత మోడర్న్ గా ఎదిగినా మహిళలు భద్రంగా లేరు అనిపిస్తే అది మనందరి ఓటమి. ఇలాంటి అసభ్య వ్యక్తులకు సమాధానం చెప్పేది కఠిన చట్టాలు మాత్రమే కాదు, మన సమాజం యొక్క ధైర్యం కూడా కావాలి. మహిళల భద్రత కోసం మనం అందరం కలిసి నిలబడాలి. మీ అభిప్రాయం ఏమిటి? మహిళల భద్రత కోసం ఇంకా ఏం చేయాలి? కామెంట్ చేయండి.